హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోక్ష తెలుగు ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే మా వీడియోస్ని లైక్ కూడా చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, యూకేలో మేము మినీ తిరుపతికి వెళ్తున్నాం అనమాట. బాలాజీ టెంపుల్, దీన్ని అయితే మినీ తిరుపతి అని అంటారు. ఈ గుడికి వెళ్తే సేమ్ మన తిరుపతికి వెళ్ళే ఫీలింగ్ వచ్చింది. ఈ గుడి లొకేషన్ వచ్చేసి బ్రిమింగ్ అనమాట. మా లొకేషన్ వచ్చేసి మిల్టన్ కిన్స్. మా లొకేషన్ నుంచి ఈ టెంపుల్కి 2 hours 30 minutes జర్నీ పట్టింది అనమాట. ట్రాఫిక్ వల్ల అంతసేపు జర్నీ పట్టింది. మేమైతే ఇంకా ఇంటికా నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే ఫుల్ రెయిన్ పడింది అనమాట. ఇంకా మార్నింగ్ 7కి అట్లా స్టార్ట్ అయ్యాము. ఇంకా కొంచెం దూరం వెళ్ళాక ఇంకా వర్షం కూడా తగ్గిపోయింది. మీరు చూస్తున్నారు కదా, బయట అయితే క్లైమేట్ చాలా బాగుందన్నమాట. ఇంకా కార్లోని కాబట్టి మంచిగా ఇంకెళ్ళాము. మీరు చూస్తున్నారు కదా, ఆ గుడి కూడా చాలా పెద్దది. ఇంకా ఆ గుడికి వెళ్తే సేమ్ మన తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఎంట్రన్స్లో శ్రీ బాలాజీ టెంపుల్ అని కూడా రాసి ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఆ గుడి కూడా చాలా పెద్ద ప్లేస్ అనమాట. ఇంత పెద్ద ప్లేస్ అంటే చాలా పెద్దది. ఇంకో పక్క పార్కింగ్కు, ఒక పక్క వైపు ఏమో టెంపుల్, ఇంకో పక్క వైపు ఫుడ్కి, ఒక పక్క ఏమో పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్, ఒక పక్క గార్డెన్ చాలా పెద్దదండి. లోపల పిల్లలకి ఫీడింగ్ ఇవ్వడానికి సపరేట్ రూమ్ ఉంది. మళ్ళీ ఏమో స్లిప్పర్స్ పెట్టడానికి ఒక రూమ్ ఉంది. చాలా బాగుంది అసలు. ఇంకా ఎంట్రన్స్లో కూడా వినాయకుడి గుడి కూడా ఉందండి. ఆ లోపల సాయిబాబా గుడి, అయ్యప్ప స్వామి గుడి, శివుడి గుడి, మురుగన్ గుడి, అన్ని గుడులు ఉన్నాయండి. ఈ గుడికి వెళ్తే మటుకు అన్ని దేవుళ్ళే ఒకేసారి దర్శించుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, నాతో పాటు మీరు కూడా చూడండి. చాలా పెద్దది గుడి కూడా. సరేనండి, మీకు కనుక మా వీడియో నచ్చితే మటుకు మా వీడియోని లైక్ చేయండి. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.